జగన్ గారి కుప్పం పర్యటన. ఇప్పుడు మెయిన్ లీడర్స్ నిలబడే చోటల్లో వాళ్ళకు ఉండే ఆపోనెంట్స్ వాళ్ళని ఓడించాలనేసి బలంగా ప్రచారం చేస్తారు. డబ్బులు కూడా వేరే నియోజకవర్గంలో 50 కోట్లు పెడితే ఇక్కడ 100 కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడు కుప్పమే అనుకోండి, అక్కడ చంద్రబాబు గారు మెయిన్ లీడర్, ఆయన ఓడించగలరా? అపోనెంట్ గా నిలబడేది వైఎస్ఆర్సీపీ నుంచి కేఆర్జే భరత్ గారు, అలాగే పులివెందుల. అక్కడ నుండి జగన్ గారికి ఆపోనెంట్ గా ఉండేది టీడీపీ నుంచి బీటెక్ రవి గారు. అక్కడేమన్నా జగన్ గారు ఓడిపోయే ఛాన్స్ ఉందా? నాకు తెలిసి ఇలాంటి మెయిన్ లీడర్స్ ని ఓడించడం అంటే చాలా ఇంపాసిబుల్. ఓన్లీ 10% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత డబ్బులైనా పెట్టి అక్కడ గెలవడానికే ట్రై చేస్తారు. అదే కాకుండా షర్మిలా గారు పులివెందులలో పోటీ చేస్తారనేసి బయట టాక్ నడుస్తోంది. అలా జరిగితే, అక్కడ క్యాష్ పాలిటిక్స్ జరిగితే జగన్ గారికి 2 నుంచి 5% ఓట్ షేర్ పడిపోయే ఛాన్స్ ఉంది. వీళ్ళే కాకుండా ఇప్పుడు లోకేష్ గారు నిలబడ్డారు కదా మంగళగిరిలో, అక్కడ కూడా ఆయన ఓడించాలనేసి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చేస్తూ ఉన్నారు కూడా వైఎస్ఆర్సీపీ. నాకు తెలిసి మెయిన్ లీడర్స్ని ఓడించడం ఈ టైంలో, అంటే లోకేష్ గారు కూడా బాగా తిరిగారు కదా యువగలం అది ఇది అనేసి, నాకు తెలిసి ఆయన పాలిటిక్స్లో కూడా ఇంప్రూవ్ అయ్యారు కొంచెం. సో ఆయన కూడా ఓడించడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు నిలబడే చోట భీమవరం అని అంటూ ఉన్నారు. అదే ఫైనల్ కూడా అయిపోవచ్చు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్సే ఉంది ఎక్కువ. ఎందుకంటే టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కాబట్టి. లాస్ట్ టైం సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు టోటల్ ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి అందరూ ప్రాక్టికల్గా ఆలోచించండి. మెయిన్ లీడర్స్ని ఓడించే ఛాన్స్ ఉందా? కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.